పురపాలక ఎన్నికల పుణ్యమా అంటూ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఖజానా నిండింది. ప్రధానంగా నిన్న ఒక అభ్యర్థి, ఒక డివిజన్ నుంచి పోటీ చేస్తున్న ఒక అభ్యర్థి పూర్తిగా తన పాత బకాయిలన్నీ, మొండి బకాయిలు దాదాపు 8 కోట్ల రూపాయల బకాయిలను ఆయన నిన్న మున్సిపల్ కార్యాలయంలో చెల్లించి ఆయన నో డ్యూ సర్టిఫికేట్ తీసుకొని ఈరోజు నామినేషన్ దాఖలు చేసినట్లుగా మనకు సమాచారం అందింది. అయితే ప్రధానంగా ఏదైతే ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఎవరైతే పోటీ చేస్తున్న అభ్యర్థి ఒక్క రూపాయి కూడా ఇంటి పన్ను కానీ నీటి బకాయి పన్ను కానీ డ్యూ లేకుండా ఉన్న వారికే పోటీ చేసే అర్హత ఉంటుందని నిబంధన పెట్టడం, అదేవిధంగా ఆ క్రమంలో ప్రతి అభ్యర్థి కూడా తమ తమ బకాయిలను చెల్లించుకోవడం అనేది మనకు నిన్న నుంచి దాదాపు 2 రోజుల నుంచి నో డ్యూ సర్టిఫికేట్ కోసం మున్సిపల్ కార్పొరేషన్లో బారులు తీరి దాదాపు కోలాహలంగా వందలాది మంది, వేలాది మంది సంఖ్యలో అనేక మంది అభ్యర్థులు తమ తమ ప్రపోజల్స్, సెకండరీసు రకరకాలుగా దాదాపు 3 రోజుల నుంచి కిక్కిరిసిపోయిన ఈ పరిస్థితి మున్సిపల్ కార్పొరేషన్లో కనిపించింది. అయితే ప్రధానంగా ఈ ఒక అభ్యర్థి, అది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థ, లేకపోతే బీజేపీ అభ్యర్థ, లేకపోతే టీఆర్ఎస్ అభ్యర్థి అనేది ఇంకా మనకు సమాచారం అందలేదు. కానీ కాంగ్రెస్ అభ్యర్థి అనే ఇప్పటి వరకు మనకు అనుమానాలు, ఆరోపణలు వస్తున్నాయి. ఆ అభ్యర్థి ఏదైతే మనకు ఈ ఒక డివిజన్ నుంచి పోటీ చేస్తున్నాడు, ఆయన భార్యను ఆ స్థానంలో పోటీలో నిలబెట్టినట్టుగా మనకు తెలుస్తుంది. తను ఈ మేయర్ పీఠాన్ని కూడా ఆశిస్తున్నట్లుగా, పూర్తిగా మేయర్ ఏదైతే ఆయనకు బీఫామ్ కూడా ఖచ్చితంగా వచ్చేసే అవకాశాలు ఉన్నాయి, ఆయననే ఖరారు చేస్తున్నట్లుగా, ఆయన భార్య సతీమణిని ఖరారు చేస్తున్నట్లుగా తెలిసింది. ఆయన ఈ నో డ్యూ లేని కారణంగానే పోటీ చేసి రేపు గెలిచి ఈ మేయర్ పీఠాన్ని అధిరోహిస్తానన్న ఆశతో దాదాపు 7,42,00,000 రూపాయలు పెనాల్టీతో కలిపి దాదాపుగా 8 కోట్ల రూపాయలను చెల్లించినట్లుగా మనకు సమాచారం అందింది. అయితే ఈ మున్సిపల్ కార్పొరేషన్లో దాదాపు 3 రోజుల నుంచి ఎవరైతే బకాయిలు కడుతున్నారో వాళ్ళకు సంబంధించి పూర్తిగా ఇంకో 1 కోటి రూపాయల వరకు, దాదాపు 9 కోట్ల వరకు కూడా ఈ అన్ని వసూలైనట్లుగా మనకు అధికారుల ద్వారా మనకు తెలుస్తోంది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు నో డ్యూ సర్టిఫికేట్కు పుణ్యమా అంటూ దాదాపు 8 కోట్ల రూపాయల ఖజానా నిండిందని చెప్పవచ్చు. మనకు ఏదైతే అభ్యర్థి వంశీ హోటల్ యజమాని 7.5 కోట్ల రూపాయలు ఆయన చెల్లించడం, మిగతా వారంతా ఏదైతే చిన్న చితక అందరూ కలిపి దాదాపు 8.5 కోట్ల కావచ్చు అనేది అంచనా వేస్తున్నారు. మీద నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు దిలీప్ కుమార్ గారు మనతో ఉన్నారు. సార్, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, అసలు ఈ నిన్న ఒక్కరే అభ్యర్థి 8 కోట్ల రూపాయలు చెల్లించినట్టు మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. అదేంటి సార్ అసలు దాని గురించి డీటెయిల్స్? ఇంటర్నేషనల్ హోటల్కి సంబంధించి ఒకటి ఈ ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించిన డిస్ప్యూట్ చాలా కాలంగా పెండింగ్ ఉంది. దాదాపు 2009 సంవత్సరం నుండి పెండింగ్లో ఉంది. సో అవన్నీ కూడా బకాయిలు పేరుకుపోయి రావడం జరిగింది. అట్లాగే అందులో కూడా కొంత వాళ్ళ అమౌంట్ కూడా పే చేశారు. ఈ రెగ్యులర్గా కూడా వాళ్ళు కూడా కొంత అమౌంట్ పే చేస్తున్నప్పటికీ కూడా అది మనం ఏదైతే అసెస్మెంట్ చేసినామో అసెస్మెంట్కి చొప్పున వాళ్ళు పేమెంట్ చేయలేరు. కాబట్టి కొన్ని బకాయిలలో పేరుకపోయి దానిపైన మళ్ళీ ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది యాడ్ అయ్యింట్ వచ్చింది కాబట్టి ఆ విధంగా పేరుకపోయింది. దానికి సంబంధించి కోర్టులో కూడా చాలా సంవత్సరాల నుండి కేసు నడుస్తూ ఉంది. సో అది అలాగనే ఉంది. దాదాపుగా ఈరోజు 7,42,00,000 రూపాయలు అనేది హోటల్ యజమాని గారు పేమెంట్ చేయడం జరిగింది. పేమెంట్ చేసి తర్వాత ఇప్పుడు న్యూ డ్యూ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళడం జరిగింది. మొత్తం బకాయి యాక్చువల్గా ఇప్పుడు మనకు ఆన్లైన్లో కనిపించింది 8,16,00,000 రూపాయలు కనిపించింది. ఆన్లైన్లో పెండింగ్ ఉన్నది. బట్ యాక్చువల్గా తను దాదాపుగా 65 లక్షల నుండి 75 లక్షలకు ఆల్రెడీ తను ఇంతకుముందు మనకు డీడీలు పే చేయడం జరిగింది. సో ఆ అమౌంట్ కూడా మేము క్యాలిక్యులేట్ చేసుకోవడం జరిగింది. అది తీసేస్తే 7,42,00,000 తేలింది. ఆ 7,42,00,000 సంబంధించి ఈరోజు క్లియర్ చేయడం జరిగింది. అంటే ఆల్టుగెదర్ మనకు 8,16,00,000 ఏదైతే పెండింగ్ ఆన్లైన్లో కనిపిస్తుందో అదంతా కూడా క్లియర్ అయినట్టే లెక్క అన్నట్లు. సార్, ఇంకా మిగతా అభ్యర్థులు ఎంత చెల్లించారు? మిగతా కూడా చిన్నవి ఉన్నాయి. అంతా అంటే 5,000, 10,000 ఎవరైతే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా చేశారు. మిగతా మేజర్ పెండింగ్ ఉన్న దాంట్లో నిఖిల్ సాయి హోటల్ ఒకటి మేజర్ పెండింగ్ ఉంది. దానిపైన కూడా ఇప్పుడు నెక్స్ట్ మేము ఫోకస్ చేసి తర్వాత అవి కూడా పూర్తి మొత్తంలో వసూలయ్యే విధంగా ఎన్ష్యూర్ చేస్తాం. 8 కోట్ల రూపాయల బకాయిల వసూలన్నీ పూర్తిగా మనకు చేరుకున్న నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు ఆదాయమే వచ్చిందని చెబుతున్నారు. కెమెరా పర్సన్ ఉదయ్తో కలిసి అంగిరేకుల సాయిలు, S6 న్యూస్, నిజామాబాద్.